హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ ఆగస్టు నెలలో మీ లైఫ్లో ఏం జరగబోతుంది, మీ పర్సన్తో మీ బంధం ఎలా ఉండబోతుంది ఇక మీదట అనేది మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి. అండ్ అలాగే కొత్త వారు మన ఛానల్ని విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్లైమ్ అండ్ లైక్ చేసుకుని వీడియో మీరు చూడొచ్చు. సో ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ అలాగే మేబీ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకే, ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి. పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? సో ఈ ఆగస్టు నెలలో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం మేబీ వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, మీరు వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేయడం మర్చిపోవద్దు. ఎనర్జీస్ని మీరు క్లైమ్ చేసుకోవడం మేబీ మీకు కనెక్ట్ అవుతుందన్నమాట. అలాగే ఎస్విఎస్ఎం వరల్డ్ ఛానల్ కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చెప్పాను కదా, చిన్న చిన్న వ్లాగ్స్ అనేది నేను చేస్తూ ఉంటాను అన్నట్టుగా చెప్పాను కదా. ద హ్యాంగ్డ్ మ్యాన్, ద డెవిల్, ఆగస్టు మంత్కి సంబంధించిన ప్రెడిక్షన్స్ అండి ఇవి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అనేది వచ్చింది. ఓకే, ఇది ఇక్కడ పెట్టేస్తాను. కొన్ని కార్డ్స్ ఈ డెక్ నుంచి నేను క్లారిఫికేషన్ చేస్తాను అండ్ కొన్ని కార్డ్స్ తీసుకుంటాను దీని నుంచి కూడా. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండి. మీకు చూపిస్తా, కార్డ్స్ కనిపించకపోయినా మరేం పర్వాలేదు, నేను చూపించే క్లారిఫికేషన్ ఇస్తాను. 5 ఆఫ్ సూట్స్ అండి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ సూట్స్, 9 ఆఫ్ కప్స్, ద మూన్ కార్డ్. ఓకే, అండ్ ద డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్, ఏస్ ఆఫ్ సూట్స్ అండ్ 4 ఆఫ్ సూట్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, అండ్ ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్కి క్లారిఫికేషన్ అండ్ 3 ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్ అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ మంత్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ టర్న్ అవుతుంది అని నేను చాలా క్లియర్గా చెప్పగలను. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ తలరాత తిరగబోతుంది అని చెప్తారా, లేదా తిరిగి రాసుకోబోతున్నారు అని చెప్పనా? మీ లైఫ్లో ఈ ఆగస్టు మంత్లో మీకంటే ఏజ్లో పెద్దగా ఉండే పర్సన్, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్, చాలా హ్యాండ్సమ్ పర్సన్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్, తన లైఫ్ని తను ప్రతి నిమిషం తను ఎంజాయ్ చేసే పర్సన్ అనమాట. ఓకే, తనని చూస్తే ఎన్ని కష్టాలున్నా ఇలా కూడా మనం హ్యాపీగా ఉండొచ్చా అని అనిపిస్తుంది అనమాట. అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, కొంతమంది మీ పాస్ట్ పర్సన్ నుంచి కూడా మీరు ఈ మంత్కి సంబంధించి తనని కలుసుకోబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ పర్సన్ ఇక్కడ ఎలా అంటే
తన మాటలే అందరూ వినే పర్సన్ అనమాట తను. అండ్ తన చుట్టూ తన సొసైటీలో తనకి నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్. ఓకే. అలాంటి పర్సన్ ఎవరు రాబోతున్నారండి? మనం ఫస్ట్ కార్డ్ నుంచి మాట్లాడుకుందామండి. నైట్ ఆఫ్ కప్స్ అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్. ఈ ఆగస్ట్ మంత్లో మీ లైఫ్లో ఎవరో పర్సన్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. మీరు కూడా ఇక్కడకు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరగబోతుంది అనమాట. అండ్ మీరు మేబీ ఇప్పటిదాకా ఈ రోజు దాకా మీరు చాలా నిరీక్షణతో ఉన్నారనమాట. నాకు ఇది జరగాలి, ఇది కావాలి, ఇది ఉండాలి, లేదా ఇలాంటిది నా లైఫ్లో రావాలి, మేబీ కాలర్ మెసేజ్ అలాంటిది మీరు ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకున్నారు. అండ్ అది జరగాలి అని గాఢంగా మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. కానీ అది జరగట్లేదు. కానీ ఈ ఆగస్ట్ మంత్లో అది జరుగుతుంది. ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో మీరు ఉన్నారు. మీ తల వెనుకల ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నారు కదా. అంటే ఆగస్టు మంత్కి సంబంధించి మీ లైఫ్లో లైటింగ్స్ సన్ అనేది రాబోతున్నారనమాట. మీ లైఫ్లో ఇక్కడ చూడండి, ఈ పర్సన్ చీకటిలో తను కాలు వేలాడ తీసుకొని నిరీక్షణగా ఆలోచిస్తూ ఉన్నారు. చీకటి ఉందంతా, కానీ ఒకటేసారి సూర్యుడు ఉదయిస్తున్నారనమాట. తన సన్లైట్ మొత్తం ఈ పర్సన్ మీద పడుతుంది, తన కాంతి. ఓకే. సో అలా మీ లైఫ్లో ఏదైనా నెగటివిటీ ఉందంటే వెళ్ళిపోతుంది. సో మీరు ఇక మీదట ప్రకాశిస్తారు అని చెప్పొచ్చు. మీరు ఏదైనా అనుకుంటే అది చకా అయిపోతూ ఉంటుందన్నమాట. అరే మొన్నటిదాకా కూడా నేను ఇలాగే ఉన్నాను కదా, ఇలాగే ఆలోచించాను కదా, ఇలాగే అనుకున్నాను కదా, కానీ జరగలేదు. ఇక మీదట ఎందుకు అలా జరుగుతుంది అంటే మీ లైఫ్లో ఏదో బ్యాడ్ కర్మ అనేది ఉంటుంది. దానివల్ల మీ లైఫ్లో మొత్తం బ్లాకేజెస్ ఫిల్ అయిపోవడం, అది ఇంకా మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ మీరు అనుకున్నది జరగకపోవడము, అలా మీరు చాలామంది మీ లైఫ్లో సఫర్ అయ్యారు. కానీ ఇక మీదట మీకు చాలా మంచి జరగబోతుంది. ఈవెన్ ఒక పర్సన్ కూడా మీ లైఫ్లో రాబోతున్నారు. సో ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అనమాట. చాలామందికి మీ లైఫ్లో అపాలజీ అనేది మీరు ఈ మంత్కి సంబంధించి మీరు వినబోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే ప్రతి నిమిషం ప్రతి క్షణం బాధ పెడతా ఉన్నారో, మిమ్మల్ని ఎప్పుడు నెగ్లెక్ట్ ఎవరైతే చేస్తున్నారో వారి వైపు నుంచి మీరు అపాలజీ అనేది అడగబోతున్నారు. కొంతమందికి ఈ మంత్కి సంబంధించి పర్సన్ చూడండి, నేను గెలుచుకున్నాను ఈ పర్సన్ని అన్నట్టుగా అలాంటి పర్సన్ రాబోతున్నారనమాట. ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటిదంటే మిమ్మల్ని తను గెలుచుకోవాలి. ఓకేనా. ఈ పర్సన్ మిమ్మల్ని గెలుచుకున్నాను, సో నేను ప్రపంచాన్ని సాధించేశాను అన్నట్టుగా తన చేతులు పైనకి లేపి తను కప్ అనేది చూస్తున్నారనమాట. నేను విజయం సాధించాను అన్నట్టుగా. ఓకే. అంటే మేబీ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో ఏదో బ్లాకేజెస్ ఏవో ఉన్నాయండి. ఫ్యామిలీ అండ్ అదర్ పర్సన్ అండ్ కెరియర్ వైజ్గా మనీకి సంబంధించి అండ్ మీ ఇద్దరికి పొజిషన్కి సంబంధించి ఇలాంటివి ఉండొచ్చు అనమాట. మేబీ పర్సన్ ఫ్యామిలీ ఏదైనా అనుకుంటారో ఏమో అన్నట్టుగా తను కూడా దూరం పెట్టడం ఏదో జరిగింది. కానీ ఈ పర్సన్ మళ్ళీ తను మిమ్మల్ని గెలుచుకోవాలి అనే ఉద్దేశంతో మీ లైఫ్లో రాబోతున్నారు. గెలుచుకోవాలంటే మేబీ మీ నమ్మకాన్ని, మీ లవ్ని తను మళ్ళీ సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో కూడా తను మీ లైఫ్లో ఎంటర్ అవుతారు కావచ్చు. ఓకే. ఇక్కడ ఎస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ద డెవిల్. ఈ పర్సన్ మీ లైఫ్లో తను ఎందుకు ఎంటర్ అవ్వబోతున్నారు అంటే కూడా ఇది డిఫరెంట్ పీపుల్ చూస్తూ ఉంటారండి. ఓకేనా. పర్టికులర్గా ఒకే పర్సన్ చూడరు, ఒకే టాపిక్ అనేది ఉండదు. చాలామంది రోజు వారి పర్సనల్ విషయం చాలా ఉంటుంది కదా, చాలా విధాలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏమొస్తుందంటే ఈ పర్సన్ ఈ మంత్కి సంబంధించి ఈ ఆగస్టు మంత్లో తను మీతో ఫిజికల్ కాంటాక్ట్ కావాలి, అందుకనే తను మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారనమాట. తన కంటికి మీరు ఎస్ ఆఫ్ సోర్డ్స్ అనేది వచ్చింది. ఎస్ ఆఫ్ సోర్డ్స్ అంటే న్యూ బిగినింగ్ అండ్ చాలా అందమైన పర్సన్, చాలా తెలివైన పర్సన్, చాలా చలాకీగా ఉండే పర్సన్ అండ్ మిమ్మల్ని ఎవరు ఏమంటారు మీతో మైండ్ గేమ్ ఆడలేరనమాట. అలా ఉంటారనమాట. మీ తెలివిని మీరు ఉపయోగించబోతున్నారు ఈ ఆగస్టు మంత్లో అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. మీరు ఈ పర్సన్కి ఎలా కనిపిస్తారు? ఎస్ ఆఫ్ సోర్డ్స్ లాగా. అంటే కత్తి ఉంటుంది కదండి, చాలా షార్ప్గా ఉంటుంది కదా, అంత షార్ప్గా ఈ పర్సన్కి మీరు కనిపిస్తారనమాట. అంత అందంగా కూడా కనిపిస్తారు. కాబట్టి ఈ పర్సన్ తను మీలాంటి అందమైన వారిని నేను వదులుకోలేను అన్నట్టుగా ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. ఇక్కడ మీరు చాలా అందమైన వారు,
అని కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తున్నారు. మీలాంటి అందమైన వారిని కూడా నేను వదులుకోలేను అన్నట్టుగా కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. అండ్ అలాగే మీతో ఫిజికల్ కాంటాక్ట్ కావాలి ఈ పర్సన్‌కి అనే ఉద్దేశ్యంతో కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారనమాట. తను మేబీ మీ రిలేషన్‌ని బట్టి మీరు తీసుకోండి. తను మీ వైఫా? హస్బెండా? మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? లవర్సా? వాటెవర్ అండి. ఓకే. ఎక్స్‌ట్రా మ్యాటర్ రిలేషన్. ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు. మేబీ మీరు కొంతమంది మ్యారీడ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. అలాంటి మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకే. అదర్ కనెక్షన్‌తో తను డీల్ అవుతున్నా, తన ఫోకస్ అంతా మీ మీద పెట్టబోతున్నారు. అండ్ మీ మీద ఈ పర్సన్ చాలా ఇంట్రెస్టెడ్‌గా ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారు. కానీ ఈ పర్సన్ బయట పడుతున్నారా? అంటే లేదు. బయట పడట్లేదు. కానీ ఆలోచిస్తున్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ కొంతమందికి ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి పర్సన్‌కి మీరు చాలామంది గుర్తుకొచ్చి తను డ్రింక్ చేయడము, బ్యాడ్ హ్యాబిట్స్‌కి పర్సన్ అలవర్చుకుంటారనమాట. బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ. ఓకే. మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారేమో అప్పటిదాకా. కానీ పర్సన్ కొంచెం ఈగో వల్ల తను వచ్చి మాట్లాడలేని పరిస్థితి. కానీ దూరం నుంచి తను చాలా అబ్సెసివ్‌గా అంటే తను కళ్ళు మూసి కళ్ళు తెరుచుకునే లోపల తన పక్కన మీరు ఉంటే బావుంటుంది. మేబీ మీతో పర్సనల్‌గా టైమ్ స్పెండ్ చేయాలి. అండ్ పర్సనల్‌గా మిమ్మల్ని కలుసుకోవాలి. మీతో మంచి రొమాంటిక్ టైమ్ స్పెండ్ చేయాలి. ఇవన్నీ ఆలోచనలు ఈ పర్సన్‌లో ఉండబోతుందనమాట. సో, తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు. మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్. ఓకే. డే బై డే ఈ పర్సన్ పదే పదే మీరు గుర్తుకు రావడం అండ్ ఈ పర్సన్ కన్‌ఫ్యూజన్‌లో కూడా పడిపోతారనమాట. అది ఎలాగంటే ఒకరోజు మీరు చాలా డీప్‌గా తనకి గుర్తుకొస్తారనమాట. కలుసుకోవాలి, మాట్లాడాలి అని తనకనిపిస్తుంది. ఇంకోసారి ఏంటిదంటే ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఒస్తాయి. ఇంకోసారి నార్మల్‌గా ఏది చూస్ చేసుకోవాలి వారా, వీరా అన్నట్టుగా ఆ డైలమాలో ఉంటారు. ఇంకోసారి మళ్ళీ మీరే కావాలనిపిస్తది. అలా ఈ పర్సన్ ఈ ఆగస్ట్ మంత్‌లో మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్, మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ చాలా డిస్టర్బ్ అవ్వబోతున్నారు. మీ లైఫ్‌లో మాత్రం మీకు ఇంకా తిరుగులేదనమాట. మీరు జెండా ఎగరేస్తున్నారు అని చెప్పొచ్చండి. ఓకే. అంటే ఇంకా నా జీవితం, నా లైఫ్ అనేది నా చేతిలో ఉంది. సో, నన్నెవరు బాధ పెట్టలేరు. నేను ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా మీ లైఫ్ కంట్రోలింగ్ మొత్తం మీ చేతిలో మీరు తీసుకుపోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ అండ్ 4 ఆఫ్ సోర్డ్స్ అనమాట. చాలామంది మీరు ప్రెజెంట్ మీ లైఫ్‌లో మీరు చాలా అలసిపోయి ఉండొచ్చు. సొలసిపోయి ఉన్నారండి. అంటే ఆహ్, నిద్రపోకుండా ఉండడము, చాలా విషయాలలో డిస్టర్బ్ అవుతూనే ఉండడము. అండ్ మీరు ఎంత కష్టపడినప్పటికీ మీ కష్టాన్ని వారు గుర్తించకపోవడము. అలాగే కెరియర్ విషయంలో కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. మంచి జాబ్ దొరుకుతుందా? లేదా? సో, సాలరీ మీరు అనుకున్నంత హై లేకపోవడము. అలా మీరు సఫర్ అవుతున్నారు. ఓకే. కానీ ఈ ఆగస్ట్ మంత్‌లో చాలా మందికి మంచి సాలరీతో కూడిన జాబ్ అనేది మీకు రాబోతుంది. అండ్ చాలా ఇంటర్వ్యూ వాటికి గూడా మీరు అటెండ్ అయ్యేది చూపిస్తుందనమాట. ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి. ఓకే. అండ్ అలాగే కొంతమంది జాబ్ చేయాలా? బిజినెస్ చేయాలా? అండ్ జాబ్ చేస్తే సరైన సాలరీ ఉండట్లేదు. అది సరిపోతుందా? లేదా? లైఫ్‌లో చాలా అలసిపోతున్నాను అన్నట్టుగా అలాంటి ఫీలింగ్స్‌తో గూడా కొంతమంది ఉన్నారు. సో, మేబీ మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ గూడా ఉన్నాయి. అందరిని చూసుకోవాలి, అందరిని పోషించుకోవాలి. సో, మీరు మంచిగా సంపాదిస్తేనే కదా అందరిని బాగా చూసుకుంటారు. సో, అలాంటి మెసేజ్ ఏదో వస్తుందనమాట. సో, కాబట్టి మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. యూనివర్స్ చెప్పేది ఏంటంటే మీరు రెస్ట్ తీసుకోండి. మేబీ ఓ 1 ఆర్ 2 డేస్ మీరు రెస్ట్ తీసుకొని ఆలోచించండి. మీరు బిజినెస్ వైపు వెళ్ళాలా? లేదా జాబ్ చేయాలా? మీకు ఏది ఈజీ అనిపిస్తుంది? మీరు జాబ్ చేస్తే ఒకరి కింద చేయాల్సి ఉంటుంది. అండ్ వారు ఏదైనా సరే పడాల్సి ఉంటుందనమాట. బిజినెస్ చేస్తే ప్రతిదీ మీ చేతిలో ఉంటుందనమాట. మీకు నచ్చినట్టుగా మీరు చేయొచ్చు. ఓకే. సో, అలా మీకు మంచి ఐడియా ఏదో మీ థాట్‌కి వస్తుందనమాట. మీకు సో, కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని ఆలోచించండి. అండ్ మేబీ పర్టిక్యులర్‌గా ఒక పర్సన్‌ని కలుసుకుంటే నా జీవితం గురించి నాకు క్లారిటీ వస్తుందంటే, అలాంటి పర్సన్‌ని గూడా మీరు కలుసుకోండి అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండి. కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండి. అండ్ 3 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎవరైనా పర్సన్ మీ లైఫ్‌లో రావచ్చు. అండ్ ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. మీరు ఏదో విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మేబీ చాలామంది ట్రాన్స్‌ఫర్ అవ్వడము, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళిపోవడము, లేదా ట్రాన్స్‌ఫర్ అవ్వడము, లేదా హౌస్ షిఫ్ట్ అయిపోవడము, ఇలాంటివి ఏదో జరగబోతుందండి.
ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి మీరు చేంజ్ అవుతున్నారనమాట. జాబ్ పర్పస్‌గా కావచ్చు, లేదా ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. ఓకే. ఆ విషయంలో మీరు చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఏదో తీసుకోబోతున్నారు. ఓకే. పర్సన్ విషయంలో గూడా కావచ్చు. మేబీ మీ లైఫ్‌లో ఉండే పర్సన్ కొంచెం మొండిగా ఉండే పర్సన్ గూడా ఉంటారనమాట. ఎవరి మాట ఈ పర్సన్ వినరు. తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు. తను ఏం చేస్తే అదే రైటు. వేరే వారు ఏం చేసినా అదంతా తప్పు. తను చేసింది మాత్రం రైటు అన్నట్టుగా ఈ పర్సన్ ప్రవర్తన ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. ఆగస్టు మంత్‌కి సంబంధించి మాత్రం చాలామంది లాంగ్ డిస్టెన్స్ అయితే ట్రావెలింగ్ చేయబోతున్నారు. అండ్ మీరు చాలా విషయాలలో హీల్ అవుతున్నారు. క్లారిటీ అనేది వస్తుంది. చాలా విషయాలలో క్లారిటీ వస్తుంది. ఫ్యామిలీ అండ్ రిలేషన్‌షిప్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్‌కి కావచ్చు, కెరియర్ కావచ్చు, సో హౌస్‌కి సంబంధించిన, ప్రాపర్టీకి సంబంధించిన అన్నిట్లో మీరు ఏదైతే ఇది నాకు తెలియాలి, దీని విషయంలో జస్టిస్ అనేది జరగాలి, అలాంటివి ఏదైనా ఉంటాయి గదా! అలాంటిది మీకు తెలిసి రాబోతుందనమాట. మీ పర్సన్‌కి సంబంధించిన విషయంలో గూడా కావచ్చు. ఓకే. మేబీ పర్సన్ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఎలా ఉన్నారు? ఏంటిది? తను మిమ్మల్ని వదిలేసి హ్యాపీగానే ఉన్నారా? లేదా? ప్రతిదీ మీకు అలా మీకు చాలా విషయాలలో క్లారిటీ అయితే రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ వ్యాండ్స్ అండి. చాలామంది మీరు ఇక్కడ ఎవరో డెవిల్ పర్సన్ అండ్ కంట్రోలింగ్ పర్సన్ చేతిలో మీ జీవితం ఇరుక్కుంది. సో, పర్సన్‌తో హ్యాపీగా ఉండలేకపోతున్నాము. లేదా పర్సన్ తను వేరే వారి మీద ఇంట్రెస్టెడ్, లేదా వేరే కనెక్షన్‌లో తను వెళ్ళిపోయారు. అండ్ తను మీతో ముడిపడిన బంధానికి తను వాల్యూ ఇవ్వలేదు. అండ్ రెస్పాన్సిబిలిటీస్‌గా ఈ పర్సన్ ఫీల్ అవ్వలేదు. తను వేరే అదర్ రిలేషన్‌షిప్‌లో వెళ్ళిపోయి, సో, తను హ్యాపీగా ఉన్నారు. కానీ తనతో ఉన్న బంధాన్ని నేను కాపాడుకోవడానికి చాలా చేశాను. చాలా ఫైటింగ్ చేశాను. చాలా డబ్బులిచ్చాను. కొంతమందికి గోల్డ్ కూడా ఇచ్చాను. కానీ ఈ పర్సన్ ఈ బంధాన్ని తను వాల్యూ ఇవ్వలేదు. అండ్ చాలా నెగ్లెక్ట్ చేశారు అన్నట్టుగా. సో, ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఇంక అలసిపోయాను. నాకు వద్దు అన్నట్టుగా మీరే కొంతమంది పర్సన్‌ని దూరం పెట్టడం చూపిస్తుంది. కొంతమంది. ఓకే. ఇక్కడ మీ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు తీసుకోండి మెసేజ్. అందరికీ ఒకే విధంగా రాదండి. ఓకే. సో, కొంతమంది మాత్రం మీరే మీ పర్సన్‌ని వద్దనుకోవడం జరగబోతుంది. ఆ పర్సన్‌ని వద్దనుకొని అండ్ ఆ బంధం నుంచి మీరే దూరంగా వెళ్ళిపోయి అండ్ ఆ డెవిల్ పర్సన్ అండ్ ఆ మూర్ఖుడు ఆర్ మూర్ఖురాలు కూడా కావచ్చు. వారి చేతుల నుంచి మీ జీవితాన్ని మళ్ళీ మీరు బ్యాక్ తీసుకొని కొత్తగా లైఫ్‌ని స్టార్ట్ చేయాలి. అప్పుడే చిగురిస్తాయి కదా చెట్టుకి చిన్న చిన్న ఆకులు. అలా మీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అన్నట్టుగా మీ జీవితాన్ని మీరు మీ చేతిలో తీసుకుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది నాకు. ఓకే. ఇది 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే చెప్పలేనంత బాధ ఉంటుందనమాట వారి గుండెల్లో. ఓకే. హార్ట్ అంతా బరువైపోతుందనమాట. అండ్ నోరు తెరిస్తే చాలు ఏడుపొస్తుందనమాట. మేబీ అంత బరువెక్కిపోయి ఉంటారనమాట వారు. అంత పెయిన్‌లో ఉంటారు. ఓకే. కానీ కొంతమందికేంటంటే వారికేమైంది, వారు హ్యాపీగానే ఉన్నారు. వారు అనుకున్న లైఫ్ చాలా బాగా లీడ్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంటారు. కానీ అది ఎవరైతే అనుభవిస్తారో ఇలాంటి పెయిన్‌ని వారికి మాత్రమే అది తెలుస్తుందనమాట. ఓకే. సో, ఇంత బాధ మీరు పడలేకనే మీ గుండె బరువైపోయిందనమాట. సో, పర్సన్ లేకపోతే బతకలేను అని అనుకున్నారు. కానీ మీరు ఇప్పుడు పర్సన్ లేకపోతేనే బతకగలనేమో, ఈ భారం, ఈ బాధ, ఈ బరువు నేను మోయలేకపోతున్నాను. నా గుండె అది ఆ బాధని మోయలేకపోతుంది అన్నట్టుగా మీరే తనని దూరం పెట్టేది చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ 8 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్ అనమాట. మిమ్మల్ని ఎవరైతే పట్టించుకోవట్లేదో వారిని మీరు దూరం పెట్టేస్తున్నారు. నేను లవ్ ఉంటే నేను హ్యాపీగుంటాను అని అనుకున్నాను. కానీ నీ సాడిస్టు లవ్ కంటే నేను లైఫ్‌లో ఒంటరిగా బతకడమే మేలేమో అన్నట్టుగా ఆ ఆలోచన అనేది మీకు కలుగుతుంది. నేను చెప్పాను కదా ఇందాక. మీకు ఏదో విషయంగా క్లారిటీ రాబోతుంది. మీరు ఇన్ని రోజులు అనవసరంగా బాధపడ్డానే, అనవసరంగా ఏడ్చానే అన్నట్టుగా మీకు అనిపిస్తుందనమాట. అలాంటి విషయాలేదో బయటపడబోతుందనమాట. ఓకే. ఈ పర్సన్‌తో మీరు తన వైపు నుంచి చాలా లవ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేశారు. టైమ్ ఎక్స్‌పెక్ట్ చేశారు. కేర్ ఇలాంటివి మీరు తన నుంచి మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు. కానీ తను ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు ఇస్తే మాత్రం తను తీసుకున్నారు. కానీ తను ఇచ్చారా అంటే ఇవ్వట్లేదు. ఓకే. అలా ఎప్పుడు ఈ పర్సన్‌కి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. మేబీ ఎప్పుడైనా ఏదైనా మీకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఆ రోజు గూడా ఈ పర్సన్ పట్టించుకోరేమో అండి. అలాంటి ఆలోచన కూడా కొంతమందికి కలుగుతుందనమాట మీకు. ఓకే.
చూడండి, ప్రతిసారి ఎవరికి అవైలబుల్‌గా ఉండకూడదు. మీరు ఎంతగా స్టెబన్‌గా ఉంటారో, మీ లైఫ్‌లో మీరు ఎంతగా మేబీ ముందుకెళ్తా ఉంటారో, వారికి అది చాలండి బుద్ధి చెప్పడానికి. అండ్ అలాగే ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి చాలామందికి ఎక్కడి నుంచైనా మనీ అనేది ఎక్కువగా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. మనీ అబండెంట్ అనేది చాలా బాగా ఉండబోతుంది. మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ అనేది గెయిన్ చేయడం చూపిస్తుంది. ఓకే. మీరు ఎక్కడైనా మేబీ ఎవరికైనా ఇచ్చి ఉన్నారా? లేదా లోన్ లాంటి వాటికి అప్లై చేశారా? అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. మనీ ఫ్లో మాత్రం చాలా బాగుండబోతుంది ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్ వచ్చింది. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక్కడ ద వరల్డ్ అంటే ఈ పర్సన్ చూడండి, ఒక సర్కిల్‌లో తను కాలనేది పెట్టగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అండ్ తన మీద సన్‌లైట్ అనేది పడుతుంది. ఓకే. ఏదో తెలియని ప్రశాంతత, హ్యాపీనెస్, మనసంతా తేలిక పడడము, అలా ఈ పర్సన్ ఆ సర్కిల్‌లో కాలు పెట్టగానే తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఓకే. అంటే మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, పిచ్చిదానా లేదా పిచ్చివాడివి, నువ్వు ఈ పర్సన్ ఉంటేనే సంతోషం అని నువ్వు అనుకున్నావు. కానీ ఇప్పుడు చూడు, ఇది నిజమైన సంతోషం అని మీకు యూనివర్స్ అనేది ఏదో చెప్పబోతున్నారండి. ఆగస్ట్ మంత్‌కి సంబంధించి మాత్రం మీకు చాలా బ్యూటిఫుల్‌గా ఉండబోతుంది. మీ లైఫ్ టర్న్ అవుతుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అని చెప్పొచ్చు. ఓకే. ఎక్కడైతే మీకు సంతోషం ఉంటుంది అని మీరు భ్రమపడ్డారో, అది కాదు నిజమైన సంతోషం, ఇది కదా అన్నట్టుగా మీకు అనిపిస్తుందనమాట. ఓకే. అలాంటిది ఈ ఆగస్ట్ మంత్ నుంచి మీ జీవితం ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో, న్యూ బిగినింగ్స్ అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. మీ లైఫ్‌లో, మీ ప్రపంచంలో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉండబోతున్నారనమాట. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఉంది ఇక్కడ. పర్సన్ చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో. తన పక్క నుంచి పెద్ద పెద్ద అలలొస్తున్నా అండ్ పైన అంత మబ్బు అనేది కమ్మేసి ఉందనమాట. అయినా ఈ అమ్మాయి భయపడట్లేదనమాట. నాకేమి కాదు అన్నట్టుగా తను చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఇప్పుడు. తనని ఎవ్వరు ఏమి చేయలేరు. ఎవరు ఏది చేయలేరు. ఎలాంటి పరిస్థితులు కూడా తనని ఇక మీదట తనని ఆహ్, బాధ పెట్టలేదు అన్నట్టుగా తనలో కాన్ఫిడెన్స్ అనమాట. ధైర్యం. తను అంత స్ట్రాంగ్‌గా ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. సో, మీరు కూడా అలాగే అండి. సో, ఆగస్ట్ మంత్‌కి సంబంధించి మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అండ్ అలాగే ఆహ్, మీకంటే వేరే వారే ఇంపార్టెంట్ అన్నట్టుగా ఎవరైతే వెళ్ళిపోయారో వారికి మీ బలమేంటో మీరు రుచి చూపిస్తారనమాట. మేబీ వారికి సరైన బుద్ధి చెప్తారు అనేది చూపిస్తుంది. ఓకే. పర్సన్ చాలా కన్‌ఫ్యూజన్‌కి వెళ్ళిపోతారనమాట. అరే! ఈ పర్సనేనా మేబీ ఇంత స్ట్రాంగ్ అవుతారని అనుకోలేదు. లేదా ఈ పర్సన్ డే టు డే ఇంకా ఎదుగుతూనే ఉన్నారు. లేదా తనలో ఏదో తెలియని ధైర్యం అనేది నిండుతూనే ఉంది. మీ పర్సన్‌కి భయం అనేది అవుతుందనమాట. ఓకే. సో, పర్సన్ తను మేబీ వేరే ఆప్షన్‌ని చూజ్ చేసుకొని తనేదో బోల్తా పడతారు, బోల్తా పడబోతున్నారు. అదర్ రిలేషన్‌షిప్‌లో వెళ్ళిపోయే పర్సన్. అండ్ ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అనమాట. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. సో, పర్సన్ ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా తన లైఫ్‌లో. పర్సన్ యాక్చువల్‌గా ఇక్కడ తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉండడం వల్లనే పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిపోయారు. ఓకే. అలాంటి పర్సన్ మళ్ళీ ఎందుకు తిరిగి వస్తున్నారంటే, మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. ఎవరిని పట్టించుకోవట్లేదు. మీ వర్క్ ఏంటో మీరు చూసుకోవడం, చేసుకోవడం. అంతకుముందు వారేమనుకుంటారో ఏమో! వీరేమనుకుంటారో ఏమో! ఏదవుతుందో ఏమో! ఈ భయాలనేది వదిలేస్తే మిమ్మల్ని మీరు గుర్తుపట్టరండి. ఎవరేమనుకుంటే ఏంటి? ఏదైనా అయితే వారొచ్చి పెడతారా? వారొచ్చి చూస్తారా? వారు మాట్లాడడం తప్ప దేనికి పనికిరారు. అలాంటి వారిని వదిలేయాలి. అలాంటి వారి గురించి ఆలోచించకూడదు అన్నట్టుగా మీలో ఆ గట్ ఫీలింగ్ అనేది ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి ఉండబోతుందనమాట. మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకే. సో, మీరిలా స్ట్రాంగ్‌గా ఉండడం చూసి పర్సన్ మీతో తను ఊహాలోకంలో విహరించడం. అంటే మిమ్మల్ని ఊహించుకోవడము, పదే పదే పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేయడము, మీ గురించి ఆలోచించడము, మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది, ఏంటిది అని ప్రతీదీ పర్సన్ తెలుసుకోవడము. సో, ఆహ్, ఎక్కువగా ఆలోచించబోతున్నారు. అండ్ ఈ పర్సన్ ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి తప్పకుండా ఈ పర్సన్ వస్తారండి. నాకు తెలిసి ఫస్ట్ వీక్‌లోనే ఈ పర్సన్ ఎంటర్ అవ్వడం చూపిస్తుంది. కానీ అలాగే తనతో ఫస్ట్ వీక్‌లోనే ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చు. కాబట్టి కేర్‌ఫుల్. ఓకే. మీరేంటంటే తన మీద కోపం, బాధతో మీరు ఉన్నారు. మీలో ఆ అగ్ని పర్వతం అనేది రగులుతుందనమాట. మేబీ ఈ పర్సన్‌ని నమ్మినందుకు జీవితంలో ఒంటరిగా మిగిలిపోయారు. తన వలన మీరు చాలా మందిని దూరం చేసుకున్నారు, దూరం పెట్టేశారు.
కానీ పర్సన్ లైఫ్ లాంగ్ ఉంటాను అని చేయి అందించిన పర్సన్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేసరికి మీరు తట్టుకోలేనంత బాధతో, కోపంతో అలా ఉండొచ్చు తన మీద. అలాగే లవ్ లేదని చెప్పట్లేదు. చెప్పలేనంత లవ్ ఉంది. కానీ మీ నమ్మకాన్ని ఈ పర్సన్ నిలబెట్టుకోలేదు. మీ నమ్మకాన్ని వమ్ము చేశారు కదా! సో, అందుకనే మీకు తన మీద చాలా కోపం అనేది ఉందనమాట. ఈ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మేబీ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశ్యం తనకి ఉంటుంది. డెఫినెట్‌లీ వస్తారు. ఏ రాశి పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు అనేది కూడా నేను చెప్తాను. ఓకే. అండ్ కొంతమందికి మిమ్మల్ని ఎవరైతే చాలా బాధ పెడతా ఉన్నారో, నెగ్లెక్ట్ చేయడం, బాధ పెట్టడము పర్సన్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అదర్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే. అలాంటి వారే మళ్ళీ మీ కాళ్ళ చెంతకు చేరతారనమాట. సో, ఆహ్, మీ దగ్గర వారు తగ్గి ఉంటారు ఇక మీదట అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. కొంతమందికి వారి వైపు నుంచి మీరు అపాలజీ కూడా రిసీవ్ చేసుకుంటారనమాట. అపాలజీ కూడా వారు అడగబోతున్నారు. అండ్ ఈ ఆగస్ట్ మంత్‌కి సంబంధించి మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ తప్పకుండా ఉంది. ఓకే. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. ఎందుకంటే ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అనమాట. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ వీక్ కొంచెం భయంగా అండ్ టెన్షన్, ఆందోళన అలా ఉంటుంది. కానీ సెకండ్ వీక్ నుంచి చాలా బాగుంటుంది మీకు. ఇంకా దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మీతో ఎవరైతే మైండ్ గేమ్ ఆడుతున్నారో వారిని పక్కకు నెట్టేస్తారనమాట. ఇలాంటి అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ మీరు ఆహ్, నా వెనకాలే అన్నట్టుగా చెత్తలో పడేసినట్టుగా పడేస్తారనమాట. ఎవ్వరిని పట్టించుకోరు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఫ్యామిలీతో చాలా బాగుంటారు. అండ్ అలాగే ఫ్యామిలీలోనే ఎవరైనా నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆర్గ్యుమెంట్స్, లవర్స్ మధ్యలో ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చు. చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంది. ఓకే. ఇక్కడ మీరు తగ్గరు, తను తగ్గరు అన్నట్టుగా అలాంటి మెసేజ్ కూడా ఉందండి. కాబట్టి మీరు ఒకవేళ రీడింగ్ ముందే చూసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి మేబీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అవుతుంది. అలాంటప్పుడు మీరు సైలెంట్ అయిపోవడం, సైలెన్స్ మెయింటైన్ చేయడం లేదా దూరంగా ఉండడం, కామ్ అయిపోవడం బెటర్ అనమాట. ఆ ఆర్గ్యుమెంట్స్ అనేది అక్కడికి ఆగిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. సో, మూన్ కార్డ్ ఉంది కదా! కాబట్టి కొంచెం ఎవరైనా బీట్రేల్ చేయాలి. అండ్ వారు ఏంటంటే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఉంటారండి. కొంతమంది ఉన్నారు. ద మూన్ కార్డ్ వచ్చిందంటే మీ మీద చాలా అబ్సెసివ్‌గా ఆలోచించడం, పదే మీ గురించి ఆలోచించడము, మీరు ఎదిగిపోతున్నారు, వారు మాత్రం ఎదగట్లేదు అనే కుళ్ళు ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. ఇలాంటి వారు కూడా ఉంటారు. సో, అలా మూన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఎవరైనా బీట్రేల్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేర్‌ఫుల్ అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. 7 ఆఫ్ పెంటికల్స్ తప్పకుండా మీరు పడిన కష్టానికి ప్రతిఫలం మీరు అందుకోబోతున్నారు ఇక మీదట. ఓకే. అండ్ లైఫ్‌లో చాలా ఫైటింగ్స్ అనేది ఉన్నాయి. పర్సన్‌తోనే ఉండాల్సిన అవసరం లేదు. మీ మనసుతో మీరు కూడా కుస్తీ పడతా ఉండొచ్చు. ఎందుకు క్లారిటీ రావట్లేదు? ఏం చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? అన్నట్టుగా అనమాట. ఓకే. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ ఉంది. ఓకే. నాకు మనీ ఫ్లో మాత్రం మీ లైఫ్‌లో చాలా బాగా కనిపిస్తుంది. మనీ ఫ్లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎక్కడి నుంచైనా రావడం చూపిస్తుంది. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే మీరు మనీ ఫ్లో అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు. మనీ ఫ్లో మాత్రం చాలా బావుంటుందనమాట. ఓకే. మనీ ఉన్నప్పటికీ ఏదో తెలియని లోన్లీ ఫీలింగ్ అనేది ఉంటుంది. మేబీ కొంతమందికి పర్సన్ దూరం పెట్టడము లేదా ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చింది కదా! ఎవరైనా అంటే పర్సన్‌ని మీరు చాలా బాగా కేర్ తీసుకొని ఉంటారు. కానీ ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని ఆ చిన్న బాధ అనేది మిమ్మల్ని వెంటాడొచ్చు. ఈ మంత్‌కి సంబంధించి అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. అదర్‌వైజ్ చాలా బావుంది. ఇక్కడ మీ లైఫ్‌లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది నేను చెప్తానిప్పుడు. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి. ఈ రాశి వారు మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరగబోతుంది. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. మీ లైఫ్‌లో మీ పాస్ట్ పర్సన్ కూడా కావచ్చు లేదా న్యూ పర్సన్ కూడా కావచ్చు. ఈ పర్సన్‌తో మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. ఇది 100కి 100% ఇది చెప్పగలను. ఇది జరుగుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి డబుల్ కన్ఫర్మేషన్. ఓకే. ఇక్కడ వచ్చింది చూడండి. నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అన్నమాట. డబుల్ కన్ఫర్మేషన్. మీరు ఏదైతే జరగాలి అని నిరీక్షిస్తున్నారో అది జరగబోతుంది. కానీ పర్సన్ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. అది కూడా నేను చెప్తున్నాను. తనని ఇష్టపడేవారు తన లైఫ్‌లో చాలామంది ఉంటారనమాట. కానీ పర్సన్ మనసు మిమ్మల్ని కోరుకుంటుంది. అది కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే. అండ్ వృషభం, కన్య, మకర రాశి వారు
మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది. కానీ ఏదో తెలియని లోన్లీ ఫీలింగ్ అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ అనేది మీరు గెయిన్ చేసుకోబోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. మిథునం, తుల, కుంభరాశి వారు కూడా వస్తున్నారు. కానీ ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. మీతో మంచిగా మాట్లాడినట్టే మాట్లాడతారు. తను లవ్ చూపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి పర్సన్‌కి మీ మీద చాలా కుళ్ళు ఉంది, లేదా కోపం ఉంది, జెలస్ ఫీలింగ్ ఉంది అనే ఆలోచన కూడా కొంతమందికి వస్తుందన్నమాట. ఓకే. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది తను మాట్లాడిన విధానాన్ని బట్టి ఈ పర్సన్‌కి నేనంటే చాలా ఇష్టం. అండ్ నా గురించి పర్సన్ చాలా బాగా ఆలోచిస్తారు అని అనిపిస్తది. ఇంకొకసారి పర్సన్ తను ఉండే విధానం, తను మాట్లాడే విధానం చాలా ర్యాష్‌గా ఉంటుందనమాట. వారి అంటే నిష్ఠూరంగా మిమ్మల్ని ఏదో ఒకటి నిందిస్తా ఉంటారనమాట. ఓకే. అలాంటప్పుడు ఈ పర్సన్ మీరు ఏమనుకుంటారంటే ఈ పర్సన్‌కి లవ్వా లేదా జెలసా? ఏది అసలు ఈ పర్సన్ మనసులో ఏముంది అన్నట్టుగా మీకు అర్థం కాదనమాట. అలాంటిది కూడా ఉంది. మిథునం, తుల, కుంభరాశి వారికి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. ఈ మంత్‌కి సంబంధించి మీ మొండితనం అనేది వదిలేయండి. ఈ ఆగస్టు మంత్‌కి సంబంధించి అన్నట్టుగా కూడా మెసేజ్ ఉందండి. మొండితత్వాన్ని వదిలేయండి. అండ్ కొంచెం మిథునం, తుల, కుంభరాశి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్ అన్నట్టుగానే చూపిస్తుందనమాట. ఓకే. మేషం, సింహం, ధనుస్సు రాశి వారు మాత్రం ఈ మంత్‌కి సంబంధించి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా బర్డెన్ తీసుకుంటా ఉంటారనమాట. నా పని నేనే చేయాలి, పక్కోడి పని కూడా నేనే చేయాలి అన్నట్టుగా ఆ టైప్‌గా ఉంటుందన్నమాట మీ లైఫ్. ఓకే. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వారికి మాత్రం మేబీ మీరు రిలేషన్‌షిప్పా లేదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్పా బ్యూటిఫుల్‌గా ఉండబోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది అనేది చూద్దాం మనం. ఓకే. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లైమ్ చేయండి. ఇంకా మన ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుందండి. అండ్ ఛానల్ని హైప్ కూడా చేయండి. అక్కడ మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సారీ. మేబీ ఈ మంత్‌కి సంబంధించి మీ ఎనర్జీస్ కూడా ఎలా ఉంటాయి అనేది చూద్దామండి. వీడియో మేబీ లాంగ్ అయి ఉండొచ్చు. చూద్దాం, పర్లేదులే. ఆగస్టు మంత్‌కి సంబంధించి మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతుంది, మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే. ఆగస్టు మంత్‌కి సంబంధించి ఎనర్జీస్ ఎలా ఉండబోతుంది, మీ పర్సన్ ఎనర్జీస్. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండి మీ పర్సన్‌కి. అండ్ మీ ఎనర్జీస్ బ్యూటిఫుల్ అండి. హ్యాపీ ఫ్యామిలీ అండ్ సన్ కార్డ్ వచ్చింది. మేబీ చాలామందికి రీయూనియన్ అవుతుంది అని చెప్పాను కదా, అందుకనే కావచ్చు. ఆగస్టు మంత్లో ఫ్యామిలీతో ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్‌కి వెళ్తారు. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు. మీ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. మీ పర్సన్ ద సన్ అనమాట. తన విష్ ఫుల్‌ఫిల్‌మెంటే మీరు. ఓకే. ఈ పర్సన్ వచ్చారు కాబట్టి మీరు కూడా హ్యాపీ అనమాట. మేబీ మనసు అనేది తేలికబడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. క్లైమ్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయండి. అండ్ అలాగే కొత్తవారు ఎవరైనా విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటో కూడా చూద్దామా. మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఆగస్టు మంత్కి సంబంధించి? మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. మీ స్పిరిట్ ఏంజల్ రొమాన్స్, వావ్ బ్యూటిఫుల్ అండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, మీరు ఇంకా ఏదో ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయాల్సి ఉంది అని చెప్తున్నారు. ఓకే. అండ్ మీ లైఫ్లో ఇక్కడ రొమాన్స్ అనేది వస్తుందన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కలుసుకొని చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ లవర్స్ అయి ఉంటే పర్సన్తో రీయూనియన్ జరగబోతుందన్నమాట. అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్.
మేషరాశి వారు, ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారనమాట. కార్డు కనిపిస్తుందా లేదా? అండ్ వృషభ రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మిథున్ రాశి వారు ఏదో విషయంగా బాధపడతా ఉంటారండి. అండ్ ఏదో లోన్లీ ఫీలింగ్ అనేది ఉంది. కర్కాటక రాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉంటారు. అండ్ ఎవరో పర్సన్ని కూడా మీరు అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చు, లేదా మీరన్నా ఎవరి లైఫ్లో నుంచైనా పారిపోవాలి అని అనుకుని ఉండొచ్చు అనమాట. కన్యా రాశి వారు మీ లైఫ్లో మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తారు, వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే. అండ్ తులారాశి వారు ఈరోజు కొంచెం బిజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏదో గాసిప్స్ లాంటిది కూడా ఎక్కువగా మాట్లాడవచ్చు తులారాశి వారు, ఎవరి గురించి అయినా. ఓకే. లేదా మీ గురించైనా ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా. అండ్ వృశ్చిక రాశి వారు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది, రీయూనియన్ ఉంటుంది. అండ్ హెల్త్ విషయం కూడా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే. మీ లైఫ్లో అందమైన పర్సన్ కూడా రావచ్చు ఈరోజు. అండ్ ధనుసు రాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు, ఎవరిని చేసేయరు. సో అలాగే ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. మకర రాశి వారు మీ లైఫ్లో మిథునంతులో కుంభరాశి పర్సన్ రావచ్చు, వారితో మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. కుంభరాశి వారు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు, జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీనరాశి వారు మానసికంగా ఏదో విషయంగా బాధపడతా ఉంటారనమాట, హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాబాయ్ అండి, టేక్ కేర్.